హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. అండ్ కన్నయ్య కూడా చాలా బాగున్నాడు. తమ్ముళ్ళలో చెప్పినట్టుగా నేను ఇక్కడ మటన్ కర్రీ చేస్తున్నా. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మసాలా, ఓల్ మసాలాలు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ టమాటా పేస్ట్. నేను 2 చిన్న టమాటాలు పేస్ట్ చేసి పెట్టుకున్నాను. అండ్ పచ్చిమిర్చి, 2 చీలికలు పచ్చిమిర్చి అండ్ ఆనియన్, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ కొత్తిమీర, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండ్ పుదీనా అండ్ కర్రీకి సరిపడా ఆయిల్. అండ్ నేను ఇక్కడ ఆనియన్ పేస్ట్ కోసం ఆయిల్లో ఆనియన్స్ వేయించుకున్నాను. కొంచెం మటన్ కర్రీలో ఇలా చేస్తే బాగుంటుంది అని చేశాను. వేయించుకున్న ఆనియన్స్ని ఇలా పేస్ట్ పట్టుకొని పెట్టుకున్నాను. అండ్ స్పెషల్ మసాలా కోసం ఒక మిక్సీ జార్లో మసాలాలు, పుదీనా, కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి, కొబ్బరి పచ్చిమిర్చి వేసి ఇలా మిక్సీ పట్టుకున్నాను. ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకున్నాను. అండ్ మటన్ని మంచిగా శుభ్రంగా 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో మటన్ వేసి కాస్త ఉప్పు, కాస్త సాల్ట్ అండ్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్త ఒక చిన్న ముద్ద అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్, వాటర్ వేసి ఒక 2-3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకున్నాను. దెన్ ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని కర్రీ కోసం ఒక కడాయి వెడల్పాటి కడాయి తీసుకొని ఆయిల్ వేసుకున్నాను. అండ్ అందులో ఆయిల్ వేడయ్యాక గరం మసాలా వేసుకున్నాను. మసాలాలు మంచిగా వేగాక పచ్చిమిర్చి చీలికలు వేసుకున్నాను. స్టవ్ సిమ్లోనే పెట్టుకున్నాను. నేను ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. అండ్ ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. స్టవ్ చిన్నగా పెట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి మంచిగా వేయించాను. నేను చేసే ప్రాసెస్ కాస్త లెంతీ అనిపించవచ్చు, కానీ చాలా బాగుంది కర్రీ, చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఒకసారి. అండ్ ఇక్కడ నేను ఆనియన్స్ వేసి మంచిగా వేయించాను. చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి వేసి మంచిగా వేపాను. పక్కన స్టవ్ పైన నేను మటన్ పెట్టుకున్నా, సారీ చేస్తున్నా. అండ్ నేను ఇదే స్టేజ్లో కాస్త కొత్తిమీర అండ్ పుదీనా వేసిన. నాన్ వెజ్ కర్రీ కదా, టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. పుదీనా ఫ్లేవర్ టేస్ట్ బాగా అనిపిస్తుంది. ఈ స్టేజ్లో వేస్తే ఆ పుదీనా ఫ్లేవర్ ఆయిల్కి పట్టి ఆ టేస్ట్ మంచిగా వస్తుందని వేసిన. అండ్ ఇక్కడ నేను పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసాను. అక్కడ నేను స్పెషల్ మసాలా అన్నా కదా, ఆ పేస్ట్ యాడ్ చేసి మంచిగా కలుపుకున్నా. పచ్చివాసన పోయేంతసేపు వేపుకోవాలి, ఎందుకంటే పచ్చివే మనం గ్రైండర్ పట్టుకున్నాం కదా. సో టేస్ట్ పచ్చిగా రాకుండా ఉండడానికి పచ్చివాసన పోయేంత వరకు వేపించుకున్న తర్వాత నేను ఇక్కడ ఆనియన్ పేస్ట్ యాడ్ చేసా. ఈ ఆనియన్ పేస్ట్ ఎక్కువసేపు వేపాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి ఆనియన్ ఆల్రెడీ ఆయిల్లో వేగినవి కాబట్టి అంత ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం ఏమీ లేదు. సో నేను ఇక్కడ కాసేపు కలిపాను, ఇలా కలుపుకున్నాను. దెన్ వదిలేసేయండి 2 minutes, దాన్ని అలాగే వదిలేసేయండి. ఆయిల్ పైకి తేలేంతసేపు వదిలేసాను. అండ్ నేను ఇదే స్టేజ్లో కాస్త సాల్ట్ యాడ్ చేసిన, ఎందుకంటే సాల్ట్ వేస్తే మంచిగా మగ్గుతుంది అని అంటాం కదా, ఆనియన్ అయినా ఏదైనా మంచిగా మగ్గుద్ది అంటాం కదా. సో ఆ వేలో నేను కాస్త సాల్ట్ యాడ్ చేసిన. అండ్ ఇక్కడ నేను టమాటో పేస్ట్ యాడ్ చేసిన, చెప్పిన కదా స్టార్టింగ్లో టమాటో ప్యూరీ పట్టి పెట్టుకున్నా అని. ఆ టమాటో పేస్ట్ యాడ్ చేసిన. టమాటో పేస్ట్ యాడ్ చేసి మంచిగా కలుపుకొని ఆయిల్ పైకి తేలేంతసేపు మగ్గించుకోవాలి. చూడండి, టమాటో పేస్ట్ యాడ్ చేసి మూత పెట్టేసి ఒక 2-3 minutes పక్కన ఉంచాలి. సో చూసారా మీరు, ఇక్కడ ఆయిల్ మంచిగా పైకి తేలింది కదా.
చేసిన. ఆ వాటర్ నేను యూజ్ చేస్తా, లాస్ట్లో యూజ్ చేసిన, ఫస్ట్ టైం యూజ్ చేయలేదు. మంచిగా ఉడికిన మటన్ని నేను ఇక్కడ ఇలా యాడ్ చేశాను. మటన్ని మంచిగా కలుపుకోవాలి, ఎందుకంటే మసాలా మంచిగా మటన్కి పట్టేంతసేపు కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేస్తే ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. ఆయిల్ పైకి తేలింది అంటే మన మసాలా అంతా మంచిగా మటన్కి పడుతుంది అని అర్థం. సో నేను ఇదే స్టేజ్లో కారం, మన టేస్ట్కి సరిపడా కారం ఎక్కువ తినే వాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళు తక్కువ యాడ్ చేసుకోవచ్చు. కానీ నాన్ వెజ్ కర్రీ కదా, కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. కారం, గరం మసాలా, సాల్ట్ అండ్ ధనియాల పౌడర్ అండ్ కొంతమంది జీరా పౌడర్ యాడ్ చేస్తారు, బట్ నాకు జీరా పౌడర్ అలవాట్లేదు, సో నేను జీరా పౌడర్ యాడ్ చేయలేదు. అండ్ నేను ఇక్కడ మటన్ మసాలా కూడా యాడ్ చేశాను. మీ ఇష్టం, మీరు మటన్ మసాలా యాడ్ చేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. బట్ నేను కాస్త బయట షాప్లో దొరికి మటన్ మసాలా యాడ్ చేశాను. ఇవన్నీ వేసి మంచిగా కలుపుకుందాం. అందరు చేసే వీడియోనే చేశాను నేను మటన్ కర్రీ. కాస్త కొంచెం డిఫరెంట్, ఎక్స్ట్రా మసాలా అనేది యాడ్ అయింది. అంటే కొంతమంది డైరెక్ట్ కుక్కర్లోనే అన్నీ వేసి విజిల్స్ వచ్చాక అలా చేస్తారు, బట్ నేను డిఫరెంట్గా కొంచెం వెరైటీ ట్రై చేస్తాను. ఇలా కూడా అందరూ చేస్తారు, చాలామంది, బట్ నేను ఇలా ట్రై చేశాను. కానీ మంచిగా ఉంది, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. చూసారు కదా, ఇలా మంచిగా ఆయిల్ పైకి తేలేంతసేపు మగ్గించుకోవాలి. నేను ఇక్కడ మిగిలిన వాటర్ ఉన్నాయి కదా బాయిల్ చేసినప్పుడు, అవే వాటర్ యాడ్ చేశాను. ఎందుకంటే నాకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఉంటే మంచిగా అనిపిస్తుంది. సో రైస్లోకి కదా, మరీ ఫ్రై అయితే అంత బాగా అనిపించదు. ఫ్రై చపాతీలోకి అలాంటి వాటికి బాగుంటుంది, రైస్లోకి కాబట్టి నేను ఇలా గ్రేవీ కర్రీ ట్రై చేశాను. గ్రేవీ కర్రీ కోసం నేను ఇలా వాటర్ యాడ్ చేశాను. మీకు గ్రేవీ అవసరం లేదు ఫ్రై అనుకుంటే, స్టార్టింగ్లో నేను వాటర్ వేయకముందు ఉంది కదా కన్సిస్టెన్సీ, అలాగే ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది. కాకపోతే నేను ఇక్కడ వాటర్ యాడ్ చేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి వదిలేసా. చూసారు కదా, మంచిగా ఉడికింది, మంచిగా ఆయిల్ మంచిగా పైకి తేలింది. ఈ స్టేజ్లో మనం కాస్త కొత్తిమీర, పుదీనా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే అయిపోతుందండి. నేను ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇస్తున్నా, ఎవరికైనా ఇబ్బంది ఉంటే సారీ, ఏమనుకోకండి. చూసారు కదా, ఇలా మంచిగా కమ్మగా రుచిగా, చాలా రుచి మాత్రం చాలా బాగుంది. మటన్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు నా రెసిపీ నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నేను చేసిన కర్రీ రైస్లో బాగుంటుంది అండ్ చపాతీలో కూడా చాలా బాగుంటుంది. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మతో కన్నయ్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కదా.